నరసింహస్వామి హిరణ్యకశిపుడి పేగులు చీల్చి అతడి రక్తాన్ని తాగాడు. దాంతో హిరణ్యకశిపుడిలో ఉన్న క్రూరత్వం నరసింహస్వామిలోకి ప్రవేశించి నరసింహస్వామి విధ్వంసం సృష్టించాడు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ముందుకు వెళ్ళడానికి భయపడిన దేవతలందరూ శివుడి సహాయాన్ని అర్థించారు. దాంతో శివుడు కాలభైరవ అవతారం ఎత్తి నరసింహస్వామిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. దాంతో నరసింహస్వామి 2 తలలున్న గండభైరుండ పక్షిల అవతారం ఎత్తి కాలభైరవుడితో యుద్ధం చేశాడు. కాలభైరవుడు సింహం తల, పక్షి రెక్కలతో శరభేశ్వరుడిగా అవతారం ఎత్తి గండభైరుడితో యుద్ధం చేశాడు. అలా శరభేశ్వరుడు గండభైరుడితో పోరాడుతూ ఉండగా శరభేశ్వరుడి రెక్కల నుండి ప్రత్యంగిరాదేవి ఉద్భవించింది. నల్లని దేహంతో, పక్షి రెక్కలతో, వేల సింహపు తలలతో రౌద్రంగా ఉండే ప్రత్యంగిరాదేవి భక్తుల కోరికల్ని సులభంగా నెరవేరుస్తుంది. ప్రత్యంగిరాదేవి మూలమంత్రాన్ని కామెంట్స్లో పిన్ చేశాను, ఓసారి చదవండి.